అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కళంకం వస్తుందని రాను నీతో అంది సీతమ్మ. మరి రావణుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా, అప్పుడు నాకు స్పృహ లేదు, వాడు తెస్తే నా దోషం కాదు, ఇప్పుడు స్పృహలో ఉన్నాను, నేను ముట్టుకోను. ఆయన అన్నాడు. ఈ మాట విని స్వామి హనుమ తెల్లపోయి అన్నారు, అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో, ఎవరనరు. ఇంత కష్టంలో ఉన్న దాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్ళవయ్యా అంటారు. అద్భుతం అమ్మా, నీకు తప్ప అన్యులకు చెల్లది ఈ మాట అంటారు. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వి పతివ్రత అని పిలుస్తారు. లక్ష్మీదేవి భర్త పాదముల దగ్గర కూర్చుంటుంది అంటే దాని అర్థం ఆయన పాదముల దగ్గర కూర్చోపెట్టి నువ్వు నా కాళ్ళొత్తుతూ ఉండని శాసించాడని కాదు. భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మిగా కన్యాదానం చేస్తారు, అల్లుణ్ణి నారాయణుడిగా చూస్తారు. అమ్మా నువ్వు ఆయనని అనుగమించు, నువ్వు ఏ స్థానాన్ని పొందాలో తెలుసా? ఆయన గుండెల్లోకి చేరిపోవాలి. ఆయన ఎక్కడిచ్చాడు స్థానం? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తాం. ఆ తల్లికిచ్చిన స్థానం వక్షస్థలం. అందుకే కదా ఇప్పటికీ పద్మావతీదేవి మీద స్తోత్రం చేస్తే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటాం. ఆమె విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉంటుంది. అంటే ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు, ఆమె ఆయన పాదములను పట్టుకుంది. అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె ఆయన గుండెలలోకి చేరింది. ఒక్కొక్క వస్తువు వేరొక వస్తువులో కలవవలసినటువంటి విధానం ఉంటుంది. అంతేకాని నా అంత దాన్ని నేను, ఆయనంతటి వాడు ఆయన అండి అంటే ఆ దాంపత్యానికి అర్థం ఎక్కడుంటుంది నాకు చెప్పండి? దంపతులంటే ఇద్దరు కాదు, అందుకే అసలు ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళరు, వాళ్ళు ఒకరే. శారీరకంగా పైకి ఇద్దరుగా కనపడుతున్న దంపతులు తత్వతః ఒక్కరుగానే పరిగణింపబడతారు. అసలు వాళ్ళిద్దరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళది అలా ఆధారపడి ఉంటుంది. భార్య కానీ వెళ్ళిపోయిందా శరీరం విడిచిపెట్టి, అంతే ఇక భర్తకి పుణ్యం చేసుకునే ద్వారాలన్నీ మూసుకుపోతాయి. కాబట్టి భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో తరించడానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ఆధారపడతారు. అందుకే సనాతన ధర్మంలో ఆమె ధర్మపత్ని, ధర్మానుష్ఠానమునందు ఉపకరణంగా భర్తకి పక్కన బాసటగా నిలబడుతుంది. అందుకే ధర్మపత్ని అనేటటువంటి గౌరవస్థానం ఇచ్చారు తప్ప ఏదో ఈసడింపుతోనూ సామాన్యంగానూ భోగపరాయణత్వంతోనూ కూడుకున్నటువంటి పేర్లతో అసలు భార్యని పిలవలేదు శాస్త్రంలో. అంత సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు. కాబట్టి భర్త యొక్క పాదములను పట్టి భర్త యొక్క అడుగుజాడలలో నడిచి భర్తని అనువర్తించినటువంటి స్త్రీ ఏ స్థానాన్ని పొందుతుంది అంటే భర్త గుండెల్లోకి చేరిపోతుంది. అందుకే అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీనవల్లభ అని. స్వాధీనవల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి, చాలా పెళుసుగా ఉంటుంది. స్వాధీనవల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది, ఆమెకు ఆయన స్వాధీనమై ఉన్నాడు. అంటే ఆయన ఏం చెయ్యాలన్నా ఆవిడ వంక చూస్తాడు, ఆవిడ ఇలా అంటే చేస్తాడు, అంటే ఊరుకుంటాడు. అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని. అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది? స్వాధీన వల్లభ అంటే ఆమె భయపెట్టో మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తాననో వశం చేసుకున్నది కాదు. అసలు భర్తని అంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు, కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడు. ఆయన అంత అలవాటైపోయింది. అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నాను అయ్ అంటాడు. ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేమందో, కానీ దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో ఎంత ఆనందపడిపోతుందో దానికి చెప్తానంటాడు. అంటే
ఆమె ఆయన మనసుని గెలుచుకుంది. దేని చేత? అనువర్తించడం చేత. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.